టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ మాస్ ర్యాంపేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టెంపర్ సినిమా తర్వాత నుంచి బాక్సాఫీస్ వద్ద స్టడీగా సినిమాలు చేస్తూ బ్లాక్ బాస్టర్స్ను అందుకుంటూ ఫ్యాన్స్ను ఎప్పటికప్పుడు థ్రిల్ చేస్తున్నారు ఎన్టీఆర్. సినిమా ఏదైనా, జోనర్ ఏదైనా ఎన్టీఆర్ తన మార్కు చూపించుకుంటూ వస్తున్నారు. దేవర చిత్రంతో సోలోగా 500 కోట్ల క్లబ్లో చేరిన ఎన్టీఆర్ ఇప్పుడు బాలీవుడ్లోనూ సత్తా చాటుకోవడానికి రెడీ అవుతున్నాడు. బాలీవుడ్లో యేషు స్పై యూనివర్స్లో భాగంగా తెరకెక్కుతున్న వార్ 2 చిత్రంలో ఎన్టీఆర్ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే ఈ చిత్రంకు సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఎన్టీఆర్ సినిమా అన్ని రకాల ఎమోషన్స్తో కూడుకున్నదై ఉంటుంది. ఇక ఇందులో యాక్షన్ ఎపిసోడ్స్లో ఎన్టీఆర్ స్టైలే వేరే లెవెల్ అని చెప్పాలి. ఎమోషనల్ సీన్స్ను ఎంత కట్టిపడేలా చేస్తాడో యాక్షన్ ఎపిసోడ్స్లోనూ అంతకు మించి రౌద్ర రసం పండిస్తాడు. రీసెంట్గా వార్ 2కు సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్స్ను దర్శకుడు అయాన్ ముఖర్జీ భారీ స్థాయిలో ప్లాన్ చేశారట. ఎన్టీఆర్ కెరీర్లోనే ఇలాంటి ఫైట్ లేదని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. సముద్రంలో ఓడపై 100 మంది ఫైటర్స్తో ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్ను ప్లాన్ చేశారట. ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకు హైలైట్గా నిలవనుందట. ఇప్పటికే హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మధ్య కూడా హాలీవుడ్ తరహాలో కొన్ని కీలక యాక్షన్ ఎపిసోడ్స్ను చిత్రీకరించారు. అయితే ఎన్టీఆర్ రోల్ ఈ సినిమాలో ఎలా ఉండబోతుందనేది తెలియాల్సి ఉంది. పైకి నెగిటివ్ షేడ్ అని ప్రచారంలో ఉన్న చిత్ర యూనిట్ దాన్ని కొట్టిపారేస్తున్నారు. హృతిక్ రోషన్కు తగిలిన గాయం కారణంగా వార్ 2కు కొంత బ్రేక్ పడింది. ఇక ఎన్టీఆర్ వార్ 2 చిత్రాన్ని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలనుకుంటున్నాడు. ఆగస్టు 14న పాన్ ఇండియా వైడ్గా వార్ 2 రిలీజ్ కానుంది. త్వరలో ఈ చిత్రంకు సంబంధించి ప్రమోషనల్ ఈవెంట్స్ను కూడా మొదలుపెట్టే అవకాశం ఉంది. వార్ 2 చిత్రం తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ మూవీ షూటింగ్లో పాల్గొనబోతున్నాడు. ఈ 2 చిత్రాలపై ఎన్టీఆర్ అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.